నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్వాల్మీకి రామాయణము బాలకాండము సప్తపంచాశః సర్గః 57వ సర్గ. విశ్వామిత్రుడు తపస్సు చేయుట. సశరీర స్వర్గము పొందుటకై తనచే యజ్ఞము చేయింపవలెనని త్రిశంకువు వశిష్ఠుని ప్రార్థించుట. అతడు అందులకు నిరాకరించగా త్రిశంకుడు గురుపుత్రుల వద్దకు వెళ్లి తన అభిప్రాయము చెప్పుట. తతః సంతప్త హృదయ స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య కృతవైరో మహాత్మనా సదక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ. తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః ఫలమూలాశనో దాంతశ్చకారసు మహత్తపః. ఈ విధముగా మహాత్ముడైన వశిష్ఠునితో వైరము పెట్టుకొనిన ఆ విశ్వామిత్రుడు తనకు కలిగిన పరాభవమును స్మరించుచు బాధపడుచున్న మనస్సుతో మాటి మాటికి నిట్టూర్చుచు జ్యేష్ఠ భార్యతో కూడా దక్షిణ దిక్కునకు వెళ్లి ఫలములు మూలములు మాత్రమే ఆహారముగా తినుచు ఇంద్రియములను నిగ్రహించుకుని అతి తీవ్రమైన తపస్సు చేసెను. అథాశ్చజజ్ఞిరే పుత్రా సత్యధర్మపరాయణా హవిష్యందో మధుస్యందో దృఢనేత్రో మహారథః. పిమ్మట విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను సత్యధర్మపరాయణులైన 4 కుమారులు పుట్టిరి. పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మాలోక పితామహః అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. 1000 సంవత్సరములు పూర్తి అయినవి. అప్పుడు సర్వలోకములకు పితామహుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తపోధనుడైన విశ్వామిత్రునితో మధురమైన వాక్యమును పలికెను. జితా రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజా అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే. ఓ కుశికనందనా, తపస్సు చేత రాజర్షులు చేరగలిగిన లోకాలను జయించినావు. ఈ తపస్సుచే నీవు రాజర్షివైనావు. ఏవముక్త్వా మహాతేజా జగామ సహ దైవతైః త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః. మహాతేజస్శాలియు లోకములకు అధిపతియు అగు బ్రహ్మ ఈ విధముగా పలికి దేవతలతో కూడా తన నివాసస్థానమైన స్వర్గమునకు వెళ్ళెను. విశ్వామిత్రోపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదమాంగ్ముఖః దుఃఖేన మహతావిష్టః సమన్యురిదమబ్రవీత్. విశ్వామిత్రుడు ఈ మాటలు విని సిగ్గుతో తలవంచుకొని గొప్ప దుఃఖముతో కూడినవాడై కోపముతో ఇట్లు పలికెను. తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపఃఫలం. ఇంత తపస్సు చేసినాను, అయినను దేవతలను ఋషిగణములను రాజర్షి అని మాత్రమే నన్ను గుర్తించుచున్నారు. ఇంత తపస్సు చేసి ఫలితమేమీ లేదని తలంచుచున్నాను. ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాయశాః తపశ్చకార కాకుత్స్థ పరమం పరమాత్మవాన్. రామా, గొప్ప కీర్తి కలవాడును గొప్ప బుద్ధి కలవాడును అగు ఆ విశ్వామిత్రుడు మనస్సుచే ఈ విధముగా నిశ్చయించి మరల తీవ్రమైన తపస్సు చెయ్య ప్రారంభించెను. ఏతస్మిన్నేవ కాలేతు సత్యవాదీ జితేంద్రియః త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధనః. ఆ కాలమునందే సత్యవాదియు జితేంద్రియుడు ఇక్ష్వాకు వంశీయుడు అగు త్రిశంకు అను రాజు ఉండేవాడు. తస్య బుద్ధి సముత్పన్నా యజేయమితి రాఘవ గచ్ఛేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిం. రామా, యజ్ఞము చేసి ఈ శరీరము తోడనే స్వర్గమునకు వెళ్ళవలెను అని అతనికి బుద్ధి పుట్టినది.
సవసిష్ఠం సమాహూయ కథయామాస చింతితం అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా. అతడు వసిష్ఠుని పిలిపించి తన అభిప్రాయము తెలుపగా ఆ మహాత్ముడు ఇది శక్యము కాదు అని చెప్పెను. ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన సయయౌ దక్షిణాం దిశం తతస్తత్కర్మ సిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః. వసిష్ఠుడు నిరాకరింపగా ఆ రాజు దక్షిణముగా వెళ్లి అచట అట్టి యజ్ఞము చేయింపుడని ప్రార్థించుటకై వసిష్ఠ పుత్రుల వద్దకు వెళ్ళెను. వాసిష్ఠా దీర్ఘతపసస్తపో యత్ర హితేపిరే త్రిశంకుః సుమహాతేజాః శతం పరమభాస్వరం వసిష్ఠపుత్రాన్ దదృశే తప్యమానాన్ యశస్వినః. గొప్ప తేజస్సు గల త్రిశంకువు దీర్ఘ తపస్సు గల వసిష్ఠ కుమారులు తపస్సు చేయుచున్న ఆశ్రమమునకు వెళ్లి అచట తపస్సు చేయుచున్న వారును యశస్సు కలవారును తేజస్సు కలవారును అగు నూర్గురు వసిష్ఠపుత్రులను చూచెను. సోభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్ అభివాద్యానుపూర్వ్యేణ హ్రియా కించిదవాంగ్ముఖః అబ్రవీత్సు మహాభాగాన్ సర్వానేవ కృతాంజలిః. అతడు మహాత్ములగు ఆ గురుపుత్రులను సమీపించెను. ఆ మహాత్ములనందరినీ వారి వయక్రమమును అనుసరించి నమస్కరించి సిగ్గుతో కొంచెము తలవంచి దోసిలి యొగ్గి వారితో ఇట్లు పలికెను. శరణం వః ప్రపద్యేహం శరణ్యాన్ శరణాగతః ప్రత్యాఖ్యాతోస్మి భద్రన్వో వసిష్ఠేన మహాత్మనా. నేను శరణాగత రక్షకులైన మీ వద్దకు శరణము కోరి వచ్చినాను. మీకు క్షేమమగుగాక. మహాత్ముడైన వసిష్ఠుడు నా కోరిక నిరాకరించినాడు. యష్టు కామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హత గురుపుత్రానహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయే. మహాయజ్ఞము ఒకటి చేయవలనని నాకు కోరిక ఉన్నది. అందుకు అనుజ్ఞ ఇవ్వండి. గురుపుత్రులైన మిమ్మలను అందరినీ నమస్కరించి వేడుచున్నాను. శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాన్ తపసి స్థితాన్ తే మాం భవంతః సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః సశరీరో యథాహం హి దేవలోకమవాప్నుయాం. తపస్సు చేయుచున్న బ్రాహ్మణోత్తములు మీరు. మిమ్ములను తలవంచి నమస్కరించి ప్రార్థించుచున్నాను. నేను శరీరముతో స్వర్గమునకు వెళ్ళునట్లు చేయుటకై మీరు సావధాన చిత్తులై యజ్ఞము చేయించండి. ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః గురుపుత్రానృతే సర్వాన్ నాహం పశ్యామి కాంచనా. ఓ తపోధనులారా, వసిష్ఠుడు నిరాకరించిన పిమ్మట గురుపుత్రులైన మీరు తప్ప నాకు మరొక గతి ఏమియునూ లేదు. ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమాగతిః పురోధసస్తు విద్వాంసస్తారయంతి సదా నృపాన్ తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ. ఇక్ష్వాకు వంశీయులందరికీ పురోహితుడే పరమగతి. విద్వాంసులైన పురోహితులు ఎల్లప్పుడూ రాజులను తరింపజేయుచుందురు. వసిష్ఠుని తరువాత మీరే నాకు దేవతలు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 57 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.